హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. నా ఛానల్లో తినెవరు అని అనుకుంటున్నారా? తను నా ఫ్రెండ్ అనమాట. పేరు కుసుమ. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బట్ లాంగ్ లాస్టింగ్గా ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్లో తిను ఒకతనమాట. నాకు తన పేరు కుసుమ. హైదరాబాద్ వచ్చాం కదా రీసెంట్లీ. తిను మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళ పాపను కూడా చూసేద్దాము, తనతో కూడా మా ఫ్రెండ్ని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. ఇక్కడ మేము రాగానే కిచెన్లోకి అయితే దూరిపోయాము. తను మా కోసం డిన్నర్కి ఇన్వైట్ చేసింది. మా కోసం బిర్యానీ చేద్దామని చెప్పి పాపం అన్నీ తెచ్చుకున్నారు. ఇక్కడైతే మేము మాట్లాడుకుంటున్నాము. లిటరలీ 5 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. కాలేజ్ టైంలో ఎప్పుడో మాట్లాడుకున్నాము. ఆ 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్, అందులోనూ కిడ్స్ తర్వాత ఇదే కలవడము. సో చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. చాలా మాట్లాడదాం అనుకున్నాం, బట్ పిల్లలతో సరిపోయింది. ఎలా ఉంటుందో తెలిసిందే కదా పిల్లలతో అందరికీ. అండ్ అలాగే ఇక్కడ మాకు బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. బట్ మేమైతే ప్రాసెస్ ఆపించేసాము. బికాజ్ కిడ్స్తో కష్టం అవన్నీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి బయట డిన్నర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రాసెస్ అయితే ఆపేసి హాల్లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ మా బుడ్డోళ్ళు అయితే చూసారా, ఒకరికొకరు బిస్కెట్లు తినిపించుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కిడ్స్ అందరూ అంతే కదండి, వాళ్ళ ఏజ్లో ఉన్న పిల్లల్ని చూసేసరికి కొంచెం ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయి ఆడుకుంటారు. వాళ్ళ పాప అయితే ముందు ఏడ్చింది, కానీ తర్వాత అయితే బాగానే కలిసిపోయింది. బట్ నా దగ్గరికి ఎంత ఎత్తుకుందామన్నా అయితే రాలేదు. ఇంకా లేట్ అవుతుందని చెప్పి డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ప్లాట్ఫామ్ 65 అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. బికాజ్ దానిలో ఫుడ్ అనేది ట్రైన్లో వస్తుంది కదా, కిడ్స్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. బట్ అలా అయితే అస్సలు లేదు. ఫుల్ అల్లరి చేసేసారు ఇద్దరు కలిపి. బట్ ఏదో ఒకలా ఎనీహౌ మేనేజ్ చేసుకుంటూ అలా కొంచెం ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ అలా చాలాసేపు మాట్లాడుకున్నాము. చిన్న చిన్న బిట్స్ తీసుకుని కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. బికాజ్ మాకు కూడా మెమరీలా ఉండాలి అని చెప్పి. అండ్ అందరి లైఫ్లో ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరేమంటారు? కమెంట్ చేయండి. అలాగే నా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.